హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం అక్టోబర్ మంత్లో రాబోతున్న అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. కొంచెం హెల్త్ బాలేకపోవడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడంలో గ్యాప్ అయితే వచ్చేసింది. కోల్డ్ వల్ల కొంచెం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇలానే కంటిన్యూ అవుతే గ్యాప్ వచ్చేస్తా అనేసి కొంచెం నాకు బాలేకపోయినా కూడా ఈ వీడియో మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది. కొంచెం నా వాయిస్ని బేర్ చేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, తప్పకుండా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనకైతే అక్టోబర్ 21 నుంచి 23 వరకు క్వాల్కమ్ వాళ్ళైతే ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేయబోతున్నారు. వీళ్ళైతే కొత్త చిప్ సెట్ లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ ఈవెంట్‌లో ఈసారి మనకు వీళ్ళైతే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌ని అయితే మన ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అలానే మీడియాటెక్ విషయానికొస్తే వీళ్ళైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించిన 9200 ప్రాసెసర్‌ని అయితే మనకు తీసుకురాబోతున్నారు. అండర్ 20,000 మొబైల్స్ విషయానికొస్తే మనకైతే మోటోరోలా నుండి మోటో G75 అయితే లాంచ్ అవబోతుంది. 6.18 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ కెమెరా, మిలిటరీ గ్రేడ్ అండ్ అండర్ వాటర్ ప్రొటెక్షన్‌తో రావడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుంది. దీని లాంచ్ వచ్చేసి మిడ్ ఆఫ్ అక్టోబర్‌లో అయితే అవ్వనుంది. అండర్ 30,000 మొబైల్స్ విషయానికొస్తే దీంట్లో అయితే మనకు రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. ఈసారి వీళ్ళైతే మెయిన్‌గా 2 థింగ్స్ గురించి ఫోకస్ చేయడం అయితే జరిగింది. డ్యూరబిలిటీ ఇంకా ఐపీ రేటింగ్. ఈ మొబైల్ హైలైట్స్ వచ్చేసి మనకు 6.7 ఇంచ్ 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో అయితే రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు ఇదైతే మనకు IP68 ఆర్ 610 రెసిస్టెన్స్‌తో రావడం జరుగుతుంది. ప్రాసెసర్ విషయానికొస్తే దీంట్లో అయితే మనకు స్నాప్‌డ్రాగన్‌కి సంబంధించిన 7S Gen 3 ప్రాసెసర్‌తో రావడం జరుగుతుంది. 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అండర్ 50,000 విషయానికొస్తే దీంట్లో అయితే మనకు ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అయితే రాబోతుంది. ఇందులో మనకైతే 6.9 ఇంచ్ ఎల్టీపీఓ AMOLED మెయిన్ డిస్‌ప్లేతో పాటు 3.64 ఇంచ్ కవర్ స్క్రీన్ డిస్‌ప్లేతో రావడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్ అయితే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రాసెసర్ విషయానికొస్తే ఇదైతే మనకు డైమెన్సిటీకి సంబంధించిన 8020 ప్రాసెసర్‌తో అయితే రావడం జరుగుతుంది. 4720 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ విషయానికొస్తే ఇందులో అయితే మనకు సామ్సంగ్ నుండి ప్రీమియం ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ అయితే రాబోతుంది. సామ్సంగ్ S24 FE. ఇదైతే మనకు Exynos 2400 ప్రాసెసర్‌తో అయితే రావడం జరుగుతుంది. కెమెరా విషయానికొస్తే ఇదైతే మనకు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరాతో అయితే రావడం జరుగుతుంది. ఇదైతే మనకు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. 4500 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నో ఫాంటమ్ V4 2. ఇదైతే మనకు మిడ్ అక్టోబర్‌లో అయితే లాంచ్ అవబోతుంది. మెయిన్ స్క్రీన్ అండ్ కవర్ స్క్రీన్ రెండు మనకైతే AMOLED డిస్‌ప్లేతో అయితే రావడం జరుగుతుంది. రియర్ వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా అలానే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెటప్‌తో రావడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు రెండు 32 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 5750 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వివో నుండి వివో X200 సిరీస్. ఈ X సిరీస్‌లో మెయిన్ హైలైట్ వచ్చేసి కెమెరా సెటప్ అనే చెప్పొచ్చు. చూడాలి మరి ఈసారి ఏం స్పెషల్‌గా తీసుకురాబోతున్నారో. ఇదైతే మనకు 6.4 ఇంచ్ 1.6K ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రావడం అయితే జరుగుతుంది. ప్రాసెసర్ విషయానికొస్తే ఇందులో అయితే మనకు మీడియాటెక్‌కి సంబంధించిన డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో అయితే రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అయితే మనం చూడొచ్చు. ఇదైతే మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ని అయితే సపోర్ట్ చేస్తుంది. 5600 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఐక్యూ నుండి ఐక్యూ 13 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. ఇదైతే మనకు 6.78కి సంబంధించిన ఎల్టీపీఓ డిస్‌ప్లే అయితే మనకు రావడం జరుగుతుంది. ప్రాసెసర్ విషయానికొస్తే ఇదైతే మనకు స్నాప్‌డ్రాగన్ నుంచి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకైతే 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. రీసెంట్ ఐక్యూ మొబైల్స్‌లో కూడా కెమెరా సెగ్మెంట్ చాలా ఇంప్రూవ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. ఐక్యూ 13 సిరీస్ విషయానికొస్తే మనకైతే ఇందులో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు రావడం జరుగుతుంది. 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో, ఇంకా ఇదే మనకు అక్టోబర్‌లో రిలీజ్ అయ్యే మొబైల్స్ లిస్ట్ అనే చెప్పొచ్చు. కంటెంట్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.